హే హాయ్ గైస్, ది శ్రీకాంత్. ఈ వీడియోలో మనమైతే థర్డ్ వీక్ ఓటింగ్ పోల్ గురించి అయితే మాట్లాడుకుందాం. అబ్బాయి నవీన్ ఏమైనా పప్పులో కాలేసిండా? ఎందుకంటున్నా అంటే నిన్న బిగ్ బాస్ చీఫ్లలో ఒకరికి ఇమ్యూనిటీ ఉంటుంది, ఇంకొకరికి ఇమ్యూనిటీ ఉండదు. మీ ఇద్దరు డిసైడ్ చేసుకొని చెప్పుర్రి ఎవరు నామినేషన్లోకి వెళ్తారు అని చెప్పేసి బిగ్ బాస్ అడగంగానే నిఖిల్ అరే నేను ఆల్రెడీ 2 సార్లు పోయి వచ్చినా కదా, నేను పోయి వస్తా, నాకు నమ్మకం ఉంది అని అంటే, లేదురా నేను విధంగా పోయి వస్తా, ఆడియన్స్లో ఏం ప్రూవ్ చేసుకోవాలి, నేను విధంగా వెళ్ళాలి అని అభయ్ నవీన్ మాత్రం ఒక మాట వదిలేసి బిగ్ బాస్ నేను నామినేషన్లో పోదాం అనుకుంటున్నాను, నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటున్నాను చాలా కాన్ఫిడెంట్గా చాలా పాజిటివ్గా చెప్పిండు. బట్ బయట రిజల్ట్ చూస్తే అట్లా లేవు. అన్అఫిషియల్ పోల్స్లో మాత్రం రిజల్ట్ అయితే అట్లా లేవు. అసలు అభయ్ నవీన్ లీస్ట్లో ఉండు సుక్కున తన గోతి తానే తవ్వకుండా అనిపించింది. ఐ థింక్ సో. అంటే ఆదిత్య ఓం గారు నామినేషన్లో ఉన్నప్పుడు తను సెల్ఫ్ నామినేట్ అయ్యా, లేకపోతే నామినేషన్లో వచ్చినట్టు ఇట్ మేబీ హీ విల్ బీ సేఫ్ అవుతుండే. లీస్ట్లో పృథ్వీ నుంచి కంటెంట్ వస్తుంది, అభయ్ నవీన్ నుంచి అట్లా కాదు కదా. అలా అట్లా కాదురా ఇట్లా కాదురా సజెషన్స్ ఇచ్చే వరకే ఉంది, కానీ ఆర్గ్యుమెంట్స్ లేవు, ఏం లేవు. ఒక సీతతో ఆర్గ్యుమెంట్ తప్ప మనోడికి ఇంకా ఆర్గ్యుమెంట్స్ లేవు, ఏం లేవు యాజ్ ఆఫ్ నో మాత్రం. సో ఓటింగ్ పోల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎవరు ఓటింగ్ ఎట్లా ఉంది, దానికి కారణాలు ఏంది, కథ ఎందుకు అభయ్ నవీన్ లీస్ట్లో ఉండు అని అంటే, ఈ నామినేషన్లో ఇప్పటివరకు ఉన్న వాళ్ళందరూ నామినేషన్లోకి వచ్చిన వాళ్ళు మళ్ళీ వచ్చారు. సో వాళ్ళకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంది. వాళ్ళు కాకుండా యష్మి వచ్చింది, ప్రేరణ వచ్చారు. వీళ్ళకి ఫ్రీ ఫ్యాన్ బేస్ ఎగ్జిస్టింగ్ ఉంది, వాళ్ళ పాత ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు విధంగా సేఫే. మనోడికి పాపులారిటీ లేదు కదా అభయ్ నవీన్కి. ఏమున్నా ఇప్పుడు గేమ్ చూసి ఓట్స్ చేయాలి, పబ్లిక్ ఎట్లా వేస్తారు? సీరియల్ బ్యాచ్ ఇప్పుడు ప్రేరణకి యష్మికి వేసినా పృథ్వీరాజ్ గిడంగా ఓట్లు పడతాయి. ఎందుకంటే నిఖిల్ నామినేషన్లో లేడు, సోనియా గిడంగా నామినేషన్లో లేదు. ఇట్ మేబీ పడితే సోనియా ఓట్స్ పడుతుండొచ్చు అభయ్ నవీన్కి, అంతేగాని నిఖిల్ ఓట్స్ మాత్రం పృథ్వీకి పడతాయి. ఎట్టకేలకు పృథ్వీ సేఫ్ అవుతాడు. బట్ అభయ్ నవీన్ పప్పులో కాలేసి హౌస్ నుంచి డైరెక్ట్ బయటికి కాలు పెడతాడా? చూద్దాం. మరి వీకెండ్ వరకు గిడంగా ఏమైనా రిజల్ట్స్ చేంజ్ అవుతాయా? మేబీ చూద్దాం. సో ఓటింగ్ టాప్లో మాత్రం విష్ణుప్రియ ఉంది యాజ్ యూజువల్. మంచి ఫ్యాన్ బేస్ ఉందబ్బా నిజంగా విష్ణుప్రియకి. డే 1 నుంచి కూడా మంచి ఓటింగ్ పడుతుంది. ఆమె ఓటింగ్ ఎప్పుడు కూడా 20కి తగ్గలేదు, ఎప్పుడు కూడా. అంటే లాస్ట్ వీక్ నిఖిల్ ఉన్నా కూడా ఆమె ఓటింగ్ 20కి తగ్గలేదు. సో మంచి ఓటింగ్ ఉంది విష్ణుప్రియకి. ఇదే ఓటింగ్ కంటిన్యూ అయితే మాత్రం ఆమె టాప్ 5 100కి 200% కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మాత్రం 27% to 25% to 27%తోని విష్ణుప్రియ ఆన్ టాప్లో నడుస్తుంది. సెకండ్ పొజిషన్లో నాగమణికంట గిడంగా మంచి ఓటింగ్ పడుతుంది బికాజ్ ఆఫ్ ఎమోషనల్ డ్యామేజ్. అతని లైఫ్ గురించి అతను చెప్పిన ఎమోషనల్ డ్యామేజ్ వల్ల అతని గిడంగా మంచి ఓటింగ్ పడుతుంది. ఇట్ మేబీ ఓటింగ్ ఏమైనా తగ్గుతుంది అని అంటే నిన్న పడ్డ ఎపిసోడ్ అతనికి కొంచెం నెగిటివ్ అవ్వచ్చు. అంటే మంచిగా చూసుకునే వాళ్ళకి గూతులు దొవ్విండని నాకు అనిపించింది. ఆ విధంగా చూసుకుంటే ఇట్ మేబీ నాగమణికంటకి ఏమైనా కొంచెం ఓటింగ్ తగ్గొచ్చు. బట్ డేంజర్ జోన్ అయితే కష్టం. విష్ణుప్రియకి దగ్గరలో ఉన్నాడు, 20%తో ఉన్నాడు. అర్థమవుతుందా? నాగమణికంట కూడా మంచి ఓటింగ్తో అయితే ముందుకు పోతుండు. ఆ నెక్స్ట్ ప్లేస్లో కొన్ని పోల్స్లలో కిరాక్ సీత ఉంది, కొన్ని పోల్స్లలో మాత్రం ప్రేరణ ఉంది. బట్ కిరాక్ సీత గిడంగా మంచి ఓటింగ్ పడుతుంది బికాజ్ ఆఫ్ లాస్ట్ వీక్ తను చేసిన పర్ఫార్మెన్స్ అట్లా ఉంది, తను ఆడిన గేమ్ అట్లా ఉంది. సో ఇంపాక్ట్ ఎంతో కొంత జనాల్లో వచ్చింది. ఈ వీక్ గిడంగా పెట్టిన టాస్కులలో తనకు వచ్చినప్పుడు తన ఇంపాక్ట్ చూస్తే మాత్రం కిరాక్ సీత విల్ బి టాప్ 5 పక్కా ఉంటుంది. అంటే ఆమె ఎఫర్ట్స్ చూపిస్తే జనరల్ కామన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పక్కా ఓట్లు కొడతారు. బట్ పిఆర్ గట్టిగా లేదని మాత్రం అర్థమవుతుంది కిరాక్ సీతకి. కంపారిటివ్లీ సోనియాకు ఉన్నంత గట్టి పిఆర్ అయితే లేడని నా అభిప్రాయం. బట్ థర్డ్ పొజిషన్లో మాత్రం కిరాక్ సీత ఉంది. ఆ నెక్స్ట్ పొజిషన్లో నైనిక. సో నైనిక గిడంగా మంచి ఓటింగే పడుతుంది. ఆమె గిడంగా ఫ్రీ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఆమె గిడంగా మంచి ఓటింగే పడుతుంది. నైనిక ఈ వీక్ గిడంగా ఇంపాక్ట్ చూపించకపోతే ఇట్ విల్ బీ బాయ్ బాయ్ టాటా సీయూ అన్న కాడికి ఉంటుంది. ఫస్ట్ వీక్లో ఎట్లయితే టాస్క్లు ఆడిందో అదే జోషు ఇప్పుడు ఈ ఫర్దర్గా ఉండే టాస్క్లు అండ్ వాదించే స్కిల్స్ లేవు ఆమెకి. ఏదైనా లైట్ చెప్తుంది, పోనీలే అన్నట్టు వదిలేస్తుంది. అట్లా కాదు. సో ఆర్గ్యూ చేసే స్కిల్స్, డిఫైన్ చేసుకునే స్కిల్స్ చాలా తక్కువ అనిపించింది నాకైతే నిన్న నామినేషన్స్లో. బట్ నైనిక ఓవర్లాప్ చేయకుండా కట్ చేసేసింది. చూడాలి మరి నైనికకి ఏ విధంగా ఓటింగ్ పడుతుంది ఏం లేక. ఈమెతే 4th పొజిషన్లో ఉంది. సో ఇక్కడ వరకు ఆల్రెడీ నామినేషన్స్లోకి వచ్చి మళ్ళీ నామినేషన్లోకి వచ్చారు. అంటే సెకండ్ టైం నామినేషన్లోకి వచ్చిన వాళ్ళే టాప్లో ఉన్నారు. ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చిన వాళ్ళు అందరూ లీస్ట్లోనే ఉన్నారు. సో వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. వాళ్ళు కాకుండా ఏమైనా ఉన్నారు అంటే పృథ్వీ ఒక్కడే లాస్ట్లో చూస్తారు. బట్ పృథ్వీకి ఏడికి ఓటింగ్ పడుతుంది, ఎట్లా సేవ్ అవుతుంది నాకు అర్థం కాలేదు. అసలు లాస్ట్ వీక్ పృథ్వీ ఆదిత్య మధ్యలో పెట్టి ఎవరినొకరు తీసేస్తారు అనుకున్నాం. బట్ పృథ్వీని ముందే సేవ్ చేసేసారు. ఆ నెక్స్ట్ నైనిక తర్వాత ఉన్నది ప్రేరణకు
9% ఓటింగ్ పడుతుంది, 8 to 9% ఓటింగ్ పడుతుంది. సో నైనికకి చెప్పలేదు కదా, నైనికకి అండ్ కిరాక్ సీతకి 10-11 అంటే సీతకు ఒక 1% ఎక్కువ ఉంది, 10 నైనికకి పడుతుంది. బట్ ఓవరాల్గా అయితే మంచి ఓటింగే పడుతుంది అనుకోవాలి. 10% అంత అది కాదు, బట్ 10% ఓటింగ్ అయితే గుడ్ ఓటింగే. నెక్స్ట్ ప్రేరణ యష్మి అండ్ ప్రేరణ యష్మికి సేమ్ ఓటింగ్ పడుతుంది 9%. కొన్ని దాంట్లలో అయితే యష్మికి చాలా లో ఓటింగ్ పడుతుంది, ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆమె చేసిన రచ్చ టాస్క్లో అంత కొంచెం నెగిటివిటీ వల్ల ఐ థింక్ సో. బట్ ప్రేరణ యష్మి సేమ్ 9% ఓటింగ్తో ఉన్నారు. వీళ్ళు కూడా అంటే ప్రేరణ ఎంతో కొంత నెగిటివ్లో లేదు, యష్మి కొంచెం నెగిటివ్లో ఉంది. బట్ యష్మి లాంటి క్యాండిడేట్ని బిగ్ బాస్ వాళ్ళు తీసేస్తారని కల్లో కూడా మీరు అనుకోకండి. కంటెంట్ ఇచ్చే వాళ్ళని ఆ బాడీ లాంగ్వేజ్ బొక్క ఇలాంటి మాట్లాడి ఏదో ఒకటి కాంట్రవర్సీలోకి వెళ్ళే వాళ్ళని బిగ్ బాస్ టీం తీయదు. వాళ్ళకి కావాల్సిన స్టఫ్, వాళ్ళకి కావాల్సింది కంటెంట్, వాళ్ళకి కావాల్సిన రేటింగ్స్, వాళ్ళకి కావాల్సిన పైసలు. సో వాళ్ళు ఆ విధంగానే ఆలోచిస్తారు, బిజినెస్ మైండ్స్ కాబట్టి బిజినెస్ మైండ్గానే ఆలోచిస్తారు. బట్ మరీ హెవీగా నెగిటివ్ అవుతే చెప్పలేము, కానీ మ్యాక్స్ అయితే యష్మి మాత్రం ఈ వీక్ సేఫే అనుకోండి. బట్ ఓటింగ్ అయితే 9% మంచి ఓటింగే పడుతుంది. 9 to 10% ఓటింగ్ పడుతుందంటే పర్లేదు. ఇదే ఓటింగ్ ఎవరైతే టాప్ ఓటింగ్ పడుతున్న వాళ్ళు ఉన్నప్పుడు ఇంత ఓటింగ్ పడితే పర్లేదు, విల్ బీ సేఫ్ అనొచ్చు. నెక్స్ట్ లాస్ట్లో లిస్ట్లో ఉంది మాత్రం అభయ్ నవీన్ అండ్ పృథ్వీరాజ్కి మాత్రం నిఖిల్ ఓటింగ్ పడుతుంది. కళ్ళు మూసుకొని చెప్తున్నా, సీరియల్స్లో ఉన్న వాళ్ళ ఓటింగ్ అందరిది పడుతుంది. ఇట్ మేబీ నిఖిల్ ఓట్ స్ప్లిట్ అవుతే ఇట్ మేబీ ప్రేరణ అండ్ పృథ్వీ ఇద్దరికి, నిఖిల్ ఓట్లు ప్రేరణ పృథ్వీకి ఇద్దరికే మారుతాయి, యష్మికి ఏం మారవు. ఎందుకంటే ఎంతో కొంత యష్మి గురించి సోనియా దగ్గర మనోడు బ్యాక్ బిచ్చింగ్ చేసింది కాబట్టి ఇట్ మేబీ నిఖిల్కి ఇష్టం లేదనుకుంటే యష్మి అని పడవు. బట్ ప్రేరణ అండ్ పృథ్వీరాజ్కి కంపల్సరీ ఓట్లు పడతాయి. ప్రేరణ కూడా మంచి ఓటింగ్ ఉంది, మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ప్రేరణ కూడా సేఫ్ అనుకోండి. ఇక్కడ గాలికి పోయేదానికి తలిగించుకోవడం అంటారు కదా, సో ఆ విధంగా మాత్రం అభయ్ నవీన్ అనిపిస్తుండు 8%, పృథ్వీరాజ్ 6%. బట్ పృథ్వీరాజ్ని పక్కా సేవ్ చేస్తారు, రాసి పెట్టుకోరి. సో అందుకే చెప్తున్నా, వీళ్ళని సేవ్ చేద్దామని మీరు ఓట్లు వేయకూరి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్లకి ఓట్లు వేసుకోరి. నాకు యాజ్ ఆఫ్ నో పృథ్వీ ఎంతో కొంత ఇంపాక్ట్ చూస్తాడు, ఎంతో కొంత కాంట్రవర్సీ చేస్తాడు కాబట్టి బిగ్ బాస్ టీం వాళ్ళు ఇలాంటి కంటెస్టెంట్ని మాత్రం ఉంచుకుంటారు హౌస్లో. అభయ్ నవీన్ ఎందుకు నామినేషన్లోకి వచ్చినా, ఎందుకు పోయినా, అసలు నేను ఎందుకు వచ్చినారా అని అనుకుంటాడు. బట్ మనోడి థాట్స్, ఆలోచనలు నేను 13th వీక్ వరకు ఉంటా, లాస్ట్ వరకు నేను కంపల్సరీ ఉంటా, పక్కా ఉంటా అన్న సెన్స్తో మాత్రం మనోడు ఉన్నాడు. చూద్దాం. ఈ ఓటింగ్ అనేది ఫ్రైడే ఈవినింగ్ వరకు మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు ఓటింగ్లో ఏమైనా మార్పులు ఉన్నాయా, అప్స్ అండ్ డౌన్స్ అయినాయా, డైలీ మాత్రం ఓటింగ్ పోల్ మాట్లాడుకుందాం, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఈ ఓటింగ్ పోల్ అనాలిసిస్ మీకు ఎట్లా అనిపించిందో ప్లీజ్ కమెంట్స్లో తెలుపండి. కొత్త వస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టి అయితే వీడియో ఎండ్ చేయండి. సో నేను మీ శ్రీకాంత్ రెడ్డి సైనింగ్ ఆఫ్.